తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది. కమల దళం దూకుడు పెంచింది. ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వరుసగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. 2 రోజుల పాటు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం మల్కాజ్గిరిలో ప్రధాని మోడీ రోడ్ షో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మోదీ రోడ్ షోకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సాయంత్రం మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. మల్కాజ్గిరిలో లోక్సభ పరిధిలో 1.3 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో ఉండనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ నెల 18వ తేదీన జగిత్యాల బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మల్కాజ్గిరిలో జరగనున్న సభలో మోదీ పాల్గొననున్నారు. దీంతో మీర్జల్గూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు 5 కిలోమీటర్ల మేర పారాలైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్లను ఎగరవేయడానికి అనుమతి లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మోడీ టూర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, సో మోడీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ప్రతిభ. ఈరోజు సాయంత్రం 4:50 బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నాడు మోడీ. అక్కడి నుంచి సాయంత్రం డైరెక్ట్ గా 5:15 నుండి 6:15 వరకు, అంటే దాదాపు గంట బావు ఒక రోడ్ షో ఉంది. అది మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు 1.3 కిలోమీటర్లు, అంటే దాదాపు 1.5 కిలోమీటర్ల ఈ రోడ్ షో ఉండబోతుంది. ఈ రోడ్ షో అయిపోయిన తర్వాత ఆయన నేరుగా మన రాజ్భవన్ కి చేరుకొని అక్కడే బస చేరున్నారు. తర్వాత 16వ తారీఖు, అంటే రేపు 10:40 రాజ్భవన్ నుంచి బయలుదేరి బేగంపేట చేరుకొని అక్కడి నుంచి ఉదయం 10:05 ఎయిర్పోర్ట్ ద్వారా బేగంపేట నుంచి హెలిప్యాడ్ నుంచి నాగర్ కర్నూలు వెళ్తారు. నాగర్ కర్నూలులో ఒక భారీ బహిరంగ సభ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అయిన ఈ భారీ బహిరంగ సభ 12:55 వరకు ఉంటుంది. దాదాపు 1 గంట వరకు నాగర్ కర్నూలు సభ ఉంటుంది. నాగర్ కర్నూలు సభ తర్వాత ఆయన మళ్ళీ సభాస్థలం నుంచి మళ్ళీ హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం నాగర్ కర్నూలు నుంచి అక్కడికి గుల్బర్గా బయలుదేరుతాడు. అంటే 16 సాయంత్రం గుల్బర్గా కూడా, కర్ణాటకలో కూడా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఓపెనింగ్స్ ఉన్నాయి. అవి చూసుకొని తర్వాత మళ్ళీ 17 తారీఖు, అంటే 15, 16 తెలంగాణలో టూర్ ఉంటుంది. తర్వాత 17వ తారీఖు ఏపీలో ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఆయనకు ఒక భారీ బహిరంగ సభ ఉంది. ఏదైతే ఏపీలో కూటమి ఉందో, జనసేన కావచ్చు, టీడీపీ మరియు బీజేపీ, ఈ 3 పార్టీకి సంబంధించిన కూటమి ఏదైతే ఆ కూటమికి సంబంధించిన భారీ బహిరంగ సభ చిలకలూరుపేటలో ఉంది. ఆ సభ పాల్గొని తర్వాత మళ్ళీ 17 తర్వాత 17 నైట్ మళ్ళీ రాజ్భవన్ చేరుకుని అక్కడ బస చేసి అక్కడి నుంచి 18 మార్నింగ్ మళ్ళీ జగిత్యాల సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. మొత్తంగా ఈ 3 రోజులు 2 రోజులు తెలంగాణ, 1 రోజు ఏపీ, మళ్ళీ నెక్స్ట్ డే 18వ తారీఖు తెలంగాణలో ఆయన పర్యటన ఉండబోతుంది. మరొక విషయం ఏంటంటే, ఇంకా మన బీజేపీకి సంబంధించినటువంటి అందరి అభ్యర్థులు ప్రకటించారు. ఒక 2 పెండింగ్ ఉన్నాయి. అది ఖమ్మం, వరంగల్. అయితే వరంగల్ విషయంలో మాత్రం ఆయన కొంచెం ఆపారు. ఎందుకంటే ఆరూర్ రమేష్ గురించి ఆయన ఆపడం జరిగింది. కాబట్టి ఆరూర్ రమేష్ ఆల్రెడీ నిన్న ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఆరూర్ రమేష్ విషయం ఏంటంటే, రేపు జరిగే, అంటే ఈ రోజు జరిగే నాగర్ కర్నూలు కావచ్చు, లేదా ఎల్లుండి జరిగే జగిత్యాల సభ కావచ్చు, ఈ సభలో ఆయన అఫీషియల్ గా జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకున్న సమాచారం ప్రకారం ఆయన మోడీ సమక్షంలో అక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఎలక్షన్ లో మాత్రం, పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్ లో మాత్రం 12కు పైన స్థానాలు గెలుచుకొని బీజేపీ తెలంగాణలో పాగా వేయాలని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ సంబంధించినటువంటి కూడా ఏదైతే సికింద్రాబాద్ నుంచి మన గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చే ఏవైతే వాహనాలు ఉన్నాయో, ఆర్టీసీ క్రాస్ కావచ్చు, అక్కడి నుంచి ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ఎవరైనా ఉంటే ట్యాంక్ బండ్ నుంచే రసూల్పుర కావచ్చు,
ప్యారడైజ్ కావచ్చు, అక్కడ నుంచి ట్రాఫిక్ రైట్ సైడ్ మళ్లిస్తూ దాదాపుగా పోలీసులు ఒక 3,000 మంది భద్రతా సిబ్బందితో మోడీకి సంబంధించిన టూర్ కు భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ కమిషనర్ కూడా ప్రకటించారు. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.